Next, question number 186. On adding phenolphthalein indicator to a colorless solution, no change is observed. What is the nature of the solution? What is the nature of the solution? ఏం చేసినాడు? నువ్వు ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ నీకు ఏదో ఇచ్చిన సొల్యూషన్ తీసుకున్నారు. దీనికి కనుక నువ్వు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని కనుక కలిపితే ఇది రంగు మారలేదు. రంగు మారకపోతే అదేంటిది? యాసిడ్. రంగు మారకపోతే యాసిడ్ అవుతుంది. రంగు మారకపోతే యాసిడ్ అవుతుంది. మరియు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ను నీటికి యాడ్ చేసినా కూడా రంగు మారదు. నీరు అనేది న్యూట్రల్. సో న్యూట్రల్లో రంగు మార్పు చూపెట్టదు, అదేవిధంగా యాసిడ్ లోపల కూడా రంగు మార్పు చూపెట్టదు. కాబట్టి న్యూట్రల్ అయినా కావచ్చు, యాసిడిక్ అయినా కావచ్చు. ఐదర్ యాసిడ్ ఆర్ న్యూట్రల్ అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 187. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాసిడ్ బేస్ ఇండికేటర్? యాసిడ్ బేస్ ఇండికేటర్ ఏంటిది? ఇందులో వినిగరా, లైమ్ వాటరా, టర్మరికా, బేకింగ్ సోడానా? సో ఇక్కడ వినిగర్ అంటే ఏంటిది? ఇది ఎసిటిక్ యాసిడ్. ఇది యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. వినిగర్ అంటే ఎసిటిక్ యాసిడ్. లైమ్ వాటర్ అంటే ఏంటిది? బేస్. ఇది లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఒక బేస్. బేకింగ్ సోడా, తినే సోడా, సోడియం బైకార్బోనేట్. తినే సోడా NaHCO3, సోడియం బైకార్బోనేట్. ఈ సోడియం బైకార్బోనేట్ అనేది ఏంటిది? ఇది కూడా ఒక బేసే. కాబట్టి ఇక మిగిలింది ఏంటిది? టర్మరిక్ అనేది ఏంటిది మనకు? టర్మరిక్ అనేది న్యాచురల్ ఇండికేటర్. ఇది యాసిడ్లోనేమో ఎల్లో కలర్ని చూపెడుతుంది, బేస్లోనేమో రెడ్ లేదా పింక్ కలర్లోనికి మారుతుంది. కలర్ మార్పును చూపెడుతుంది. నెక్స్ట్, 188. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్? ఇందులో ఇండికేటర్ కానిదేది అంటున్నాడు. సో ఏంటిది? ఫినాఫ్థలిన్ ఇండికేటర్, మిథాయిల్ ఆరెంజ్ ఇండికేటర్, లిట్మస్ పేపర్, మిథాయిల్ క్లోరైడ్. ఇందులోపల ఇండికేటర్ కానిదేది? ఇండికేటర్ అంటే సూచిక కానిదేది? మిథాయిల్ క్లోరైడ్ అనేది సూచిక కాదు. ఇది కేవలం ఒక రసాయన వాయువు మాత్రమే. సో ఫినాఫ్థలిన్ HPH. ఫినాఫ్థలిన్ యాసిడ్లో ఏ కలర్ని చూపెడుతుంది? కలర్లెస్. బేస్లో ఏ కలర్ చూపెడుతుంది? పింక్ కలర్. నెక్స్ట్, మిథాయిల్ ఆరెంజ్ యాసిడ్లో పింక్ కలర్ని చూపెడుతుంది, బేస్లోనేమో ఎల్లో కలర్ని చూపెడుతుంది. బేస్లో ఏ కలర్ని చూపెడుతుంది? ఎల్లో కలర్ని చూపెడుతుంది. ఇక లిట్మస్ కనుక తీసుకున్నట్టయితే యాసిడ్ లోపల ఏ కలర్ని చూపెడుతుంది? బేస్ లోపల ఏ కలర్ని చూపెడుతుంది అని అంటే యాసిడ్లో ఎప్పుడు కానీ రెడ్ కలర్ చూపెడుతుంది, బేస్లో ఎప్పుడు కానీ బ్లూ కలర్ చూపెడుతుంది. సో ఇండికేటర్ని కనుక అంటే లిట్మస్ ఇండికేటర్ని కనుక తీసుకున్నట్టయితే యాసిడ్లో రెడ్ కలర్ ఉంటుంది, బేస్లో బ్లూ కలర్ని చూపెడుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ 189. When CO2 gas is passed through lime water, it turns milky. Which of the following compounds is responsible for this milkiness? ఏమన్నాడట? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను దేని గుండా పంపుతున్నాడు? లైమ్ వాటర్ అంటే ఏంది? కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా పంపిస్తే మనకి ఏం ఫామ్ అవడం జరుగుతుందంటే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్. కాబట్టి కాల్షియం కార్బోనేట్ అనేది మిల్కీనెస్కి రీజన్. ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది అక్కడ నీకు ఏర్పడిన తెల్లని అవక్షేపానికి ఉదాహరణ. నెక్స్ట్, 190 క్వశ్చన్. The reaction in which an acid react with base to form salt and water is called as. ఒక రియాక్షన్లో యాసిడ్ రియాక్షన్ అయింది. యాసిడ్ దేంతో అయింది? బేస్ తోటి రియాక్షన్ అయింది. అందులో సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. అయినా లేదా యాసిడ్ బేస్ మధ్యలో జరిగే రియాక్షన్ అయినా కూడా ఏం రియాక్షన్ అనాలి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనాలి. ఏం రియాక్షన్? న్యూట్రలైజేషన్ reaction means what? The reaction between acid and base, or in which reaction salt and water is formed, which is called as neutralization reaction. Next question.